दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो नमाम्यहम्। जय श्रीराम। श्री गायत्री देवी शरन्नवरात्रि महोत्सव आह्वान पत्रिक गायत्री देवी शरन्नवरात्रि महोत्सव पत्रिकनु ఇక్కడ వేదమూర్తులు అయినటువంటి వారు వాగ్బ్రహ్మ డాక్టర్ ఎస్విఎల్ఎన్ మూర్తి గురుగారు చాలా ఎంతో శ్రద్ధగా భక్తిగా తూంకుంటలో ఒక 20 సంవత్సరాల నుండి నిరంతరము కూడా ఆ గాయత్రి నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అంటే గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు, తల్లిని మించినటువంటి దైవం లేదు మనకు. అలాంటి గాయత్రి దేవాలయాన్ని ప్రతిష్టాపన చేసి ఇక్కడ తూంకుంట వాసులకనే కాకుండా భాగ్యనగరానికి దగ్గరలో ఉన్నది. ఎవరైనా కూడా ఇక్కడ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది దేవాలయము. సరిగ్గా దేవాలయానికి దగ్గరలో ఉంటుంది, భాగ్యనగరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ గాయత్రి దేవాలయంలో నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఎందుచేతనంటే రామభద్ర క్షేత్రం కాకముందు మేము ఈ తూంకుంటకు వచ్చిన సమయంలో ప్రతి సంవత్సరము కూడా నవరాత్రి మహోత్సవాలలో ఏ దేవాలయానికి వెళ్ళాలి అని అంటే అక్కడ విధి విధానంగా శాస్త్రోక్తంగా విజయవాడ నుండి ప్రత్యేకంగా ఒక 20-25 మంది వేదమూర్తులను పిలిపించి నిజంగానే ఆ సమయంలో ద్రవ్యం చాలా కష్టమైనటువంటిది. ఇప్పుడంటే అందరూ కొంచెం ముందుకు వస్తూ ఉంటారు, పాపం ద్వారా భక్తి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కలి యొక్క ప్రభావం ద్వారా పాప విహితి ద్వారా దానము ధర్మము చేస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు ఇంత ద్రవ్యము ఇంత దానం అనేటువంటిది లేదు. ఆ సమయంలో తనకు వచ్చినటువంటి తన ఉద్యోగము, తన పిల్లలు కూడా సాఫ్ట్వేర్గా చేస్తారు, వారు వచ్చినటువంటి ద్రవ్యాన్ని అందరూ కూడా కుటుంబంలో కుటుంబ సపోర్ట్ లేనిది ఏది చేయలేరు. అలా కుటుంబం యొక్క వారి కుటుంబం యొక్క సపోర్ట్ ద్వారా తర్వాత ఇక్కడ తూంకుంట మున్సిపాలిటీలో ఇప్పుడు మున్సిపాల్ అయింది, ఇంతకుముందు గ్రామము, ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఎవరో ఆ నలుగురు అన్నట్టు అలా ఉన్నటువంటి వారు. తర్వాత భాగ్యనగరంలో ప్రధానంగా వారికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ఎన్టీ రామారావు లాంటి వారు, రోషయ్య లాంటి వారు, వీళ్ళందరూ కూడా అనేక మంది ముఖ్యమంత్రులు చూస్తారు. అలాంటి శిష్యులు ఉన్నారు. అయినా కూడా వారు ఎక్కడికి వెళ్లకుండా అందరూ కూడా దేవాలయానికి రావాలి అనేటువంటి భావంతో అక్కడ నవరాత్రి మహోత్సవాలు చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం అండి. నిజంగానే తూంకుంట మున్సిపాలిటీలో ఉండేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీకు అవకాశం ఉంటే తూంకుంటలోనే కాదు భాగ్యనగర్ ప్రజలు కూడా మీరు గాయత్రి దేవాలయానికి వెళ్ళండి. మానవుడిగా పుట్టినందుకు వేదమూర్తులకి తర్వాత కొన్ని ఉపనయన సంస్కారం అయితే గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తే ఆ ఫలితం ఉంటుంది. మిగతా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వారికి ఎలా అంటే ఈ గాయత్రి మాత దర్శనం భాగ్యం చేత ఈ విప్రులకు ఎంత ఫలితం వస్తుందో సమానమైనటువంటి ఫలితం ఈ గాయత్రి అమ్మవారి దర్శనం ద్వారా లభిస్తుంది. కావున భక్తులంతా కూడా తప్పకుండా తూంకుంటలో అలంకృత రిసర్ట్స్ దాటగానే మనకు గాయత్రి మాత మందిరానికి ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్లో నుండి మీరు వెళ్ళగానే గాయత్రి మాత దేవాలయం తప్పకుండా ఉంటుంది. అందరూ కూడా ఎంతో ప్రకృతి రమణీయతతో ఉన్నటువంటి ఎన్నో దేవతా వృక్షాలు, బిల్వము, తర్వాత మారేడు, మేడి ఇలాంటి దేవతా అశ్వత్థము ఇలాంటి దేవతా వృక్షాల సమీపంలో ఉన్నటువంటి ఆ గాయత్రి మాత దర్శనం చేసి ఈ నవరాత్రి ఉత్సవంలో మీకు నిజంగానే శక్తి ఉన్నదనుకోండి దానం చేయండి, లేదు సేవ చేయండి. తను ధన మన రూపేణ ఆ కార్యక్రమంలో పాల్గొని రోజు కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఆ వేదమూర్తుల యొక్క వేద పఠన మంత్రం మనం వింటే చాలు. వాళ్ళు శ్రీకాంత్ శర్మ గారు కనకదండి శ్రీకాంత్ శర్మ గారు వేదమూర్తులు ఆ శ్రీస్వామి వారి ఆధ్వర్యంలో వైదిక నిర్వహణలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారాన్ని భండపుత్ర వధోద్యుక్త బాలా శక్తి అంటే భండపుత్ర వధోద్యుక్త బాలా త్రిపుర సుందరి అంటే ఈ భండపుత్ర అంటే బండ అంటే బండాసు అంటే బండ అంటే ఎవరు ఏమి పని చేయకుంటే బండ అంటుంటాం అన్నట్టు. అంటే కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర జాడ్యము ఇవన్నీ కొన్ని ఉంటుంటాయి అన్నట్టు. బుద్ధిమాంద్యం ఉంటుంటుంది చాలా మందికి. అలాంటి వాళ్ళకందరికీ కూడా నిరంతరం కూడా పనిచేసేటువంటి శక్తి, పనిని కల్పించేటువంటి శక్తి, ఎవరెవరికి ఏ ఏ ధర్మవాంఛితాలు ఉంటాయో ఆ ధర్మవాంఛితాలను నెరవేర్చేటువంటి విధానంగా ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్క రహస్యం ఉందన్నట్టు. మనలో ఉండేటువంటి బద్ధకం తొలగిపోతుంది, చెడు ఆలోచనలు పోతాయి, అంతఃశత్రువులైనటువంటి ఇవే అన్నట్టు శత్రువులు అంటే బాహ్య శత్రువులు కాకుండా అంతఃశత్రువులు తొలగిపోతారు. అలాంటి బాలా త్రిపుర సుందరి దర్శనము, కామాక్షి దర్శనము, మనం కంచికి వెళ్తే మోక్షపురైనటువంటి కామాక్షి అమ్మవారి యొక్క దర్శనము,
మధుర మీనాక్షి దర్శనము, మహాలక్ష్మి, వనదుర్గ, అన్నపూర్ణాదేవి అందరికీ కూడా అంటే కేవలం మానవులకే కాదు సకల చరాచర ప్రపంచానికి అందరికీ కూడా అన్నాన్ని ప్రసాదిస్తున్నటువంటి అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, కనకదుర్గాదేవి, రాజరాజేశ్వరి దేవి, గాయత్రీదేవి నిజరూప దర్శనం ఉంటుంది. తప్పకుండా అందరూ దర్శించగలరు. దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ కూడా మేము లింక్లో ఇవ్వడం జరుగుతుంది. మా మూర్తి గారు చాలా ఎంతో గొప్ప నిష్ఠ గరిష్ఠులు. ఎందుకంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, అంటే వారి స్థాయి దాటింది. అసలు ఎంతో మందిని చూశారు. ఇలా మాలాంటి వారిని వందల వేల మందిని, అంటే వారి జ్ఞాన వృత్తులు, వయోవృత్తులు అన్నింటిలో కూడా ఎంతో మందిని చూసి ఇప్పుడు ఒక ఆధ్యాత్మికంగా, ఒక ధ్యానపరంగా కేవలం వారి దగ్గరకు వచ్చినంత మాత్రమే భక్తులకు మనస్సులో ఉండేటువంటి ధర్మవాంఛితాలు నెరవేరి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ వాగ్బ్రహ్మ అని అన్నట్టు వారికి బిరుదు ఇచ్చారంటే వారి నోటి నుండి ఏదైనా అంటే తప్పకుండా సత్యమై తీరుతుంది. అలాంటి వారి ఆశీస్సులను తీసుకుంటే అటు అమ్మ ఆశీస్సులు, అమ్మ స్వరూపమైనటువంటి మూర్తి గురుగారి ఆశీస్సులు గాయత్రి దేవాలయంలో తీసుకుని తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.